శౌర్య మాటలు విని డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న శ్రీమన్నారాయణ దశరథ షాక్లో పారిజాతం. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మీరు ప్రతి వీడియో మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక శౌర్య అయితే బొమ్మ పట్టుకుని ఎంతో సంతోషంగా ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ కన్నీళ్లు పెట్టుకోవడం, దీప ఏడవడం ఇవైతే గమనిస్తుంది శౌర్య. ఇదేంటి, అమ్మా నాన్నకి ఏం జరిగింది, ఎందుకు అలా ఏడుస్తున్నారు అంటూ లోపలికి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే కార్తీక్ అయితే దీపతో చెప్తూ ఉంటాడు. రౌడీ చూడు దీప, పాప బొమ్మను తీసుకువచ్చి నాకు చెల్లి ఎప్పుడు వస్తుంది, నేను చెల్లితో ఎప్పుడు ఆడుకుంటాను నాన్న అని అడిగినప్పుడు నాకు ఏ సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఈ పాప మీద అందరూ కూడా ప్రాణాలు పెట్టుకున్నారు. ఇప్పుడు మనం పాప కావాలి అనుకుంటే ఖచ్చితంగా అత్త ప్రాణాలు దూరమైపోతాయి. అదే అత్త బ్రతకాలి అనుకుంటే ఈ పుట్టే పాప మనకు దక్కదు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. నువ్వు గనక బోన్ మ్యారో ఇవ్వకపోతే అత్త మనకి దక్కదు. అత్తకి గనక ఏదైనా జరిగితే మామయ్య, తాతయ్య అందరూ కూడా బాధపడతారు. ఈ పాపకి ఏమైనా జరిగినా అందరూ బాధపడతారు. ఇప్పుడు ముందు చూస్తే నుయ్య, వెనుక చూస్తే గొయ్య అన్నట్టుంది మన పరిస్థితి అంటూ కార్తీక్ అయితే దీపతో మాట్లాడుతూ ఉండగా ఆ మాటలైతే శౌర్య వినేస్తుంది. ఇదేంటి, అమ్మమ్మకి బోన్ మ్యారో ఇవ్వడం ఏంటి, పాప దక్కకపోవడం ఏంటి, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదే అంటూ ఆలోచిస్తూ ఉంటుంది శౌర్య. ఇంతలో ఇక దీప్ అయితే చెప్తూ ఉంటుంది, డాక్టర్ హారిక గారు చెప్పారు కదండి, మీకు పాప కావాలంటే ఆవిడ బ్రతకదు, ఆవిడ కావాలంటే పాపను వదులుకోవాలి అని. ఏం చెయ్యాలో నాకు కూడా తెలియకే సతమతం అయిపోతున్నాను అంటూ దీప అనగానే, డాక్టర్ హారిక అంటే అమ్మమ్మకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ కదా, నేను ఆ డాక్టర్ని అడిగి తెలుసుకోవచ్చు కదా అంటూ శౌర్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దీప, కార్తీక్ ఇద్దరూ కూడా దశరథింటికైతే బయలుదేరుతారు. అప్పుడే ఇక శౌర్య అయితే, నాన్న నేను కూడా మీతో పాటే వస్తాను, ఈరోజు నాకు అమ్మమ్మని చూడాలనిపిస్తుంది అంటూ అనగానే అప్పుడే ఇక కార్తీక్ అయితే, రౌడీ నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా అంటూ చెప్తూ ఉంటాడు. లేదు నాన్న, ఈరోజు క్లాసులు ఏమీ జరగవు, నేను అమ్మమ్మని చూడ్డానికి రావాలి అనుకుంటున్నాను, నాకెందుకో చూడాలి అనిపిస్తుంది అంటూ అనగానే సరే రౌడీ తీసుకువెళ్తాను అంటూ శౌర్యనైతే ఇక ఇంటికైతే తీసుకుని వస్తారు. ఇంతలో ఇక దశరథ్ అయితే, సుమిత్రని తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నాము, డాక్టర్ హారిక రమ్మని చెప్పింది అని చెప్పంగానే అప్పుడే శౌర్య అయితే ఆలోచిస్తుంది, నేను తాత వాళ్ళు కూడా వెళ్తే ఖచ్చితంగా నేను నిజ నిజాలు తెలుసుకోవచ్చు కదా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది శౌర్య. తాత నేను కూడా మీతో పాటు వస్తాను తాత, నన్ను వద్దనుకు, నేను అమ్మమ్మ దగ్గరే ఉంటాను అంటూ చెప్తూ ఉంటుంది శౌర్య. నువ్వెందుకమ్మా హాస్పిటల్కి అంటూ అనగానే ఇంతలో శ్రీమన్నారాయణ అయితే వస్తాడు. ముద్దులు తాత, నువ్వైనా చెప్పు తాత, నన్ను కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళమని అంటూ అనగానే నేను కూడా హాస్పిటల్కి వెళ్తున్నాను, నువ్వు మాతో పాటు వద్దు కానీ అంటూ ఇక శ్రీమన్నారాయణ అయితే చెప్తూ ఉంటాడు. సరే కార్తీక్, అత్తని హాస్పిటల్కి తీసుకువెళ్ళి వస్తాము అంటూ ఇక చెప్పంగానే అప్పుడే ఇక శౌర్య కూడా వాళ్ళతో పాటు వెళ్తుంది. ఇక సుమిత్రకి అయితే ట్రీట్మెంట్ చేసిన తర్వాత డాక్టర్ అయితే లోపలికి వస్తుంది. అప్పుడే శౌర్య అయితే లోపలికి వచ్చి, డాక్టర్ నేను మీతో మాట్లాడాలి అంటూ అనగానే, నువ్వా, నాతో ఏం మాట్లాడతావు పాప అంటూ అడుగుతూ ఉంటుంది హారిక అయితే. ఏమీ లేదు, అమ్మ నాన్న మాట్లాడుకునేటప్పుడు నేను విన్నాను, అమ్మ బోన్ మ్యారో ఇస్తేనే అమ్మమ్మ బ్రతుకుతుంది అని, బోన్ మ్యారో ఇస్తే అమ్మ బుజ్జి పొట్టులో ఉన్న పాప బ్రతకదని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
డాక్టర్, ఆ బుజ్జి పాప బతకాలి. నాకు నా బుజ్జి చెల్లె కావాలి. నేను బుజ్జి చెల్లితో ఆడుకోవాలి. మీరు అమ్మ బోన్ మ్యారో తీసుకోవద్దు. అలాగే అమ్మమ్మ కూడా బ్రతకాలి కాబట్టి మీరు నా నుంచి బోన్ మ్యారో తీసుకోండి అంటూ శౌర్య అయితే డాక్టర్తో చెప్తుంది. అప్పుడే ఇంతలో ఆ మాటలైతే దశరథ సుమన్నారాయణ అయితే విని లోపలికైతే వస్తారు. ఏంటి డాక్టర్, శౌర్య ఏం మాట్లాడుతుంది అంటూ అనంగానే అప్పుడే డాక్టర్ అయితే చెప్తుంది, తను చాలా కరెక్ట్గా మాట్లాడింది. తను మాట్లాడింది నిజమే కదా. దీప బోన్ మ్యారో తీస్తే తన కడుపులో ఉన్న పాపకి చాలా ప్రమాదం. అలాగని బోన్ మ్యారో తీయకపోతే సుమిత్ర గారు ప్రాణాలు దక్కవు. అదేదో శౌర్య ద్వారా ఈ ట్రీట్మెంట్ చేస్తే సుమిత్ర గారికి ఎలాంటి ప్రమాదం ఉండదు, దీప కడుపులో బిడ్డకి ఎలాంటి ప్రమాదము ఉండదు అంటూ ఇక హారిక అయితే చెప్తుంది. డాక్టర్, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు డాక్టర్. ఎందుకంటే బోన్ మ్యారో ఇవ్వవలసింది జోష్న కదా, మరి దీప బోన్ మ్యారో ఇవ్వడం ఏంటి? ఆ బోన్ మ్యారో బదులు శౌర్య దగ్గర మీరు తీసుకోవడం ఏంటి? నాకేమీ అర్థం కాలేదు అంటూ దశరథ సుమన్నారాయణ అయితే అడుగుతూ ఉంటారు. అప్పుడు ఇక హారిక అయితే నిజాన్ని బయట పెడుతుంది. సార్, మీరు నాకు బాగా తెలుసు కాబట్టి నిజం చెప్తున్నాను. మీకు మీ పాప పుట్టినప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ మీరు అనుకుంటున్నట్టు జోష్న మీ కన్న కూతురు కాదు, దీపే మీ కన్న కూతురు. తను మీ కన్న కూతురు కాబట్టే కన్న తల్లిని బతికించుకోవాలన్న తాపత్రయంతో తను ప్రెగ్నెంట్గా ఉన్న బ్లడ్ టెస్టులు చేయించుకుంది. బోన్ మ్యారో తను ఇస్తానని చెప్పింది. బ్లడ్ శాంపుల్ తీసుకుని టెస్టులు చేసిన తర్వాత నాకే ఆశ్చర్యం కలిగింది. అప్పుడే కార్తిక్ని నిలదీసి అడిగితే నిజం చెప్పాడు, దీపే మీ కన్న కూతురు అని. అందుకే ఇప్పుడు వాళ్ళ మాటలు విన్న శౌర్య, నేనే బోన్ మ్యారో ఇస్తాను, ఆ అమ్మ బోన్ మ్యారో ఇస్తే బొజ్జులో ఉన్న పాపకి ప్రమాదం కదా, నా దగ్గర తీసుకోండి అని శౌర్య చెప్తుంది అంటూ ఇక డాక్టర్ అయితే నిజాన్ని బయట పెట్టేసరికి ఆ నిజమిన్న దశరథ సుమన్నారాయణ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? మా ఇంటి అసలైన వారసురాలు దీప, మరి జోష్న ఎలా మా ఇంటి వారసురాలుగా వచ్చింది అంటూ అనంగానే ఆ నిజాలేవో మీరే తెలుసుకోవాలి. ఎక్కడ ఏం జరిగిందో మీకే తెలియాలి. అసలు మీకు పుట్టిన వారసురాలు మారిపోయి ఆ ప్లేస్లో జోష్న ఎలా వచ్చిందో తెలుసుకునే బాధ్యత మీ మీద ఉంటుంది. మీ అసలైన వారసురాలు మాత్రం దీప కన్న కూతురు శౌర్య కాబట్టి ఇప్పుడు శౌర్య ద్వారా సుమిత్ర గారికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆవిడ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు అంటూ డాక్టర్ హారిక అయితే దశరథ సుమన్నారాయణతో చెప్తుంది. ఇంతలో అప్పుడే ఇక హాస్పిటల్కి వచ్చిన పారిజాతం అయితే ఈ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మో, అసలు నిజం బయటపడిపోయింది. కానీ నాకు తెలియని నిజం అంటే దీప ఇంటి వారసురాలా, దీపే అసలైన కన్న కూతురా? అందుకని కార్తీక్ మాటల్లో తేడా కనిపిస్తుంది, దీప మాటల్లో కూడా తేడా కనిపిస్తుంది. అంటే నేనే ఇదంతా చేశానని కార్తిక్కి దీపకి తెలిసి కూడా నిజాన్ని బయట పెట్టలేదన్నమాట. ఇప్పుడు ఈ ముసలోడు గనక ఎంక్వైరీ చేసి నిజం బయట పడితే ఇక నా ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే అంటూ ఇక పారిజాతం అయితే షాక్లో ఉండిపోతుంది. ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.